ఇప్పుడు పత్తి రైతు ఉంటాడు, కంది రైతు ఉంటాడు, చెరుకు రైతు ఉంటాడు, పసుపు రైతు ఉంటాడు, పోడు భూములు చేసుకునే రైతులు ఉంటారు. వీళ్ళెవ్వరికి కూడా రెండో పంట పండదు సార్. ఆ రెండో పంట ఏదైతే పండలేదో దాన్ని కూడా ఇళ్ళకే నూకినాం అంతా కలిపి. రెండో పంట పండకపోయినా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరేం చేసిండ్రు? ఎందుకంటే పత్తి రైతు 8-9 నెలల పంట, అది మిర్చి రైతు 8-9 నెలల పంట, కంది రైతు 8 నెలల పంట. రెండో పంట వేసేందుకు అవకాశం లేదు. పసుపు, చెరుకు, అట్లాగే పోడు, వీళ్ళెవ్వరు కూడా రెండో పంట వేసుకునే ఆస్కారం లేదు. అయినా రైతు మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో మా ప్రభుత్వంలో ఆనాడు మేము వాళ్ళందరికీ రెండో పంటకు కూడా పైసలు వేసినాం. పత్తి 44 లక్షల వండుతుంది, 44 లక్షల ఎకరాలలో వండుతుంది. కంది 7-8 లక్షల ఎకరాల్లో వండుతుంది. మిర్చి 6-7 లక్షల ఎకరాలు వండుతుంది. అదేవిధంగా మన చెరుకు, అదేవిధంగా పసుపు 2.5-3 లక్షల ఎకరాలు వండుతుంది ఇవాళ తెలంగాణలో. మరి వీళ్ళందరికీ రేపు ఎగ్గొడతావా? మరి వాళ్ళు ఏమి ఇవ్వాలి ప్రమాణపత్రం? నువ్వు అడిగినట్టు అసలు ఎందుకు ఇవ్వాలి ప్రమాణపత్రం?